ఫిదా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సినిమా. ఈ సినిమాతో హీరోకి కూడా రాని క్రేజ్ హీరోయిన్ సాయి పల్లవికి వచ్చేసింది. భానుమతి క్యారెక్టర్ తో జనాల మనసుల్లో స్థానం పొందిన ఈ అమ్మడికి ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజీ పర్సన్ సాయి పల్లవి. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమె యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఆమెకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఓ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. అయితే సాయి పల్లవి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శేఖర్ కమ్ముల కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించారు. సాయి పల్లవి గురించి ఆయన వివరించిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏమన్నారంటే, ఆమెను ఆడిషన్ లో చూడగానే తానే నా భానుమతి అని ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు. ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. రన్నింగ్ ట్రైన్స్ ఎక్కడం, దిగడం, ట్రాక్టర్ నడపడం వంటి చాలా పనులు డూప్ లేకుండా తానే సొంతంగా చేసింది అని చెప్పుకొచ్చారు. ఇంటర్వెల్ సీన్ లో ఆమె నిజంగానే ట్రైన్ నుండి కింద పడిపోయిందని చెప్పారు. సినిమాలో వరుణ్ తో మాట్లాడి కోపంలో భానుమతి ట్రైన్ దిగేసి ఏడుస్తూ కూర్చుంటుంది. అయితే ట్రైన్ వెళ్లిపోతుంటే మళ్లీ పరిగెత్తుకుంటూ రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ సీన్ చేసే ప్రయత్నంలో ఆమె కింద పడిపోయి మోకాళ్లకు బాగా దెబ్బలు తగిలాయని కళ్ళు తిరిగే నిజాన్ని వెల్లడించారు. అందుకే ఆ సీన్ సినిమాలో పెట్టలేకపోయామని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.